హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు శిల్ప అండి. మనం లలితా సహస్రనామాల శ్లోకాలకి అర్థం ఏంటో తెలుసుకుంటున్నాం కదా. ఇప్పటి వరకు అయితే మనం 14 శ్లోకాల వరకు తెలుసుకున్నాము. ఈరోజు నేను 15వ శ్లోకానికి అర్థం ఏంటో మీకు వివరంగా చెప్తాను. 15వ శ్లోకంలో మనకు అమ్మవారి యొక్క నడుము భాగం అలాగే స్తన భాగం గురించి చెప్తారండి. ఇది మనం చాలా పవిత్రంగా అర్థం చేసుకోవాలి. అంటే మన అమ్మని మనం ఎలా ఊహించుకుంటామో అలా మనము అమ్మవారిని ఊహించుకోవాలన్నమాట. అంటే అమ్మవారి నడుము భాగము అంటే కన్నతల్లి యొక్క కడుపండి, పొట్ట భాగం అన్నమాట. మనం అక్కడి నుంచే కదా వస్తాము. అలాగే మనం అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ స్తన భాగంలో అక్కడి నుంచే కదా మనకి ఆహారం లభిస్తుంది. అంటే చిన్నప్పుడు మనం పాలు తాగుతాం కదా అమ్మ దగ్గర, అలాగే అన్నమాట. మనం అమ్మవారిని అలాగే ఊహించుకోవాలి. మన ఇంట్లో మన అమ్మ మనకు మాత్రమే అమ్మండి. మన ఇంట్లో వాళ్ళ బాధ్యతలు మాత్రమే చూస్తుంటుంది. కానీ అమ్మవారు మాత్రం మొత్తం ఈ విశ్వంలో ఉన్న అందరికీ కూడా అమ్మ అన్నమాట. అందరి బాధ్యత అమ్మదే అన్నమాట. అమ్మవారిని నమ్ముకుంటే అసలు జరగందంటూ ఉండదండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అంతా అమ్మవారి మీదే వదిలేసేయండి. అమ్మవారే చూసుకుంటారు అన్నీ కూడా. మిమ్మల్ని మీకు ఏది మంచిదో అది అన్నీ కూడా అన్నమాట. మీరు అడగాల్సిన అవసరం లేదు. మీరు అమ్మవారిని ధ్యానించుకోగానే మీకేం కావాలో అమ్మవారే అన్నీ చూసుకుంటారనమాట. అది మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు అంటే వన్స్ మీరు ఇట్లాగా ఒక డిసిప్లైన్డ్ వేలో రోజు అమ్మవారిని పూజించుకోవడము, లేదా మీకు టైం దొరికినప్పుడు ఇలాంటి శ్లోకాలు లలితా సహస్రనామాలు కానీ ఇలాంటివి చదువుకోవడం, లేదా మీరు పని చేసుకుంటూనే వింటూ ఉండడం, అంటే మీరు ఎప్పుడు అమ్మవారిని ధ్యానించుకుంటూ ఉంటారు కదా, అసలు మీకు గుర్తొస్తూ ఉంటుంది అనమాట. మీరు ఏదైనా పని చేస్తున్నా కూడా అమ్మవారి రూపము ఇలా గుర్తొస్తూ ఉంటుంది అనమాట. అంటే కూర్చొని చాలాసేపు పూజ చేయాలి, పూజ చేసేటప్పుడే మనం అమ్మవారిని గుర్తు తెచ్చుకుంటూ ఇలాగంతా అవ్వదు కదా. అంటే మనకి ఎన్నో పనులు ఉంటాయి కదా అండి. మన జీవితంలో పూజ అలాగే పిల్లలు, బాధ్యత, ఫ్యామిలీ ఎన్నో ఉంటాయి అన్నమాట. మన పర్సనల్ కెరియర్ ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి కదా మనకి. సో అన్నీ కూడా మనము ఒక స్త్రీగా కానీ ఒక మనిషిగా కానీ ఎవరి బాధ్యతలు ఎవరి ధర్మం వాళ్ళు చెయ్యాలన్నమాట. వాళ్ళు ఫాలో అవ్వాలి తప్పకుండా. అలా అన్ని పనులు చేసుకుంటూనే మన ధర్మాన్ని మనం అన్ని ఫాలో అవుతూనే మనం నిత్యం అమ్మవారిని ధ్యానించుకోవడం వల్ల మనకి ఎన్నో శుభ ఫలితాలు ఉంటాయన్నమాట. అంటే మన లైఫ్ చాలా చేంజ్ అవుతుంది. ఫలితాలు పక్కన పెట్టండి, ఎంతసేపు ఫలితం ఫలితం అని మనం చదవడం కంటే కూడా మన లైఫ్ అనేది మనకు చాలా చేంజ్ అవుతుంది. అంటే చాలా మంది మనం ఎక్స్పీరియన్స్ చేస్తామన్నమాట. మనం అడగాల్సిన అవసరం లేదు, అమ్మవారే మనకి ఇస్తుందన్నమాట. ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మకి చెప్పాలా అండి టైంకి ఏం కావాలి, మనకి ఏం కావాలి, మనకి బట్టలు కానీ మనకు భోజనం కానీ ఇలాంటివన్నీ మనకు మన ఇంట్లో అమ్మకు మనం చెప్పాలా? అవసరం లేదు కదా. అమ్మ అన్నీ చూసుకుంటుంది కదా అండి. అంతే అన్నమాట. అమ్మవారిని మనం నమ్మి మనం అమ్మవారిని ఏం అడిగినా కూడా అండి అసలు మీ లైఫే చేంజ్ అయిపోతుంది. ఖచ్చితంగా చెప్తున్నానండి. మీరు తప్పకుండా రాని వాళ్ళు ఉంటే ఇలాగా తెలుసుకొని చదవండి, చాలా మంచిదన్నమాట. ఎన్నెన్నో సమస్యలండి. అసలుకి ఒక మనిషి అంటే ఎన్ని సమస్యలు ఉంటాయో కదా, ఉండకుండా ఎవ్వరు ఉండరు. అలాగే హ్యాపీనెస్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఎవరికి ఉండే దాంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్న పీరియడ్ ఉంటుంది, బాధపడిన పీరియడ్ కూడా ఉంటుందన్నమాట. అది ఇంకా మనిషి అంటే అది మామూలే అన్నమాట. అంటే అంటారనమాట కొంతమంది, మేము ఎంత పూజలు చేసినా కూడా మాకు ఇలానే అవుతుంది, మాకెప్పుడు దేవుడు ఏదో ఒక కష్టాలు పెడుతూనే ఉన్నాడు, అసలు దేవుడు ఉన్నాడా అనిపిస్తుంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అసలు మొత్తం రాసేసి ఉంటుందండి మనకి ఏం కావాలి, ఏ టైంకి ఏంటి అని మొత్తం కూడా మనకి అంతా రాసి పెట్టేసి ఉంటుంది. మనం చేసిన వాటిని బట్టి, మనకి చేసిన కర్మల్ని బట్టి అలా మనకి ప్రతిదీ అన్నమాట. ఎవరితో మనం వెళ్ళి ఎవరిని మీట్ అవుతున్నామో ప్రతిదీ కూడా ఏదో ఒక కారణం ఉండే జరుగుతూ ఉంటాయండి. అసలు మనకు హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం మనం అనుకోము అమ్మవారు ఎందుకు ఇలా చేస్తున్నారు అలా అంతా మనం అనుకోము. కానీ ఒక బాధ కలిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా అనుకుంటాం. మనం ఎవరైనా అనుకుంటారండి. అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తుందండి, ఎందుకంటే అది మామూలే. ఇంకా ఇప్పుడు హ్యాపీనెస్ ఎలా వస్తుందో ప్రాబ్లం కూడా అలాగే వస్తుంది. ప్రాబ్లం వచ్చినప్పుడేమో దేవుడే లేడు అని అంటాము, ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం అసలు దేవుడిని కూడా గుర్తు తెచ్చుకోం మనం. అలా ఉంటాం అన్నమాట. ఏ టైంకి ఎలా జరగాలో ఏది జరగాలో అంతా కూడా ఒక కారణంగానే జరుగుతుందన్నమాట. అంటే మీరు నేను తప్పించేది ఏది ఉండదు. కానీ ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేయగలిగే శక్తి కావాలి అంటే మనకి దైవ బలం తప్పకుండా కావాలి.
దైవ బలం మనిషిని ఎలా మారుస్తుంది అంటే మంచి మనిషిని చేస్తుంది అనమాట. అంటే ఏదో దొంగ పూజలు చేసేవాళ్ళు కాదండి, ఏదో ఇంకొకరు చూడాలని అలా ఇలా అని కాదు, ఏదో డెకరేషన్స్ చేసుకొని నా దగ్గర ఏదో డబ్బు ఉందని అవన్నీ తెచ్చి అక్కడ పెట్టుకోవడము, అవన్నీ చేయడం, అవంతా కూడా కాదు. అసలు వాటికి విలువే ఉండదన్నమాట అసలుకి. అంటే అమ్మవారి దగ్గర లేనిది ఏముంటుందండి, అసలుకి మనులు రత్నాలతోనే ఉంటుంది. అలాంటిది మనం ఏదో తెచ్చి ఆడ పెట్టుకుంటేనే ఉన్నట్లు కాదు. మంచి మనసు అనేది ఉండాలి, ఒక డిసిప్లైన్ ఉండాలి, ఇంకొకరిని బాధ పెట్టకుండా ఉండాలి. ఒకవేళ మనం తెలిసి తెలియకుండా ఎవరినైనా బాధ పెట్టినా కూడా, అంటే మనుషులం కదా, మనం ప్రతిసారి పర్ఫెక్ట్గా ఉండాలంటే అవ్వదు. అలాంటప్పుడు ఎక్స్క్యూజ్ అడిగేలాగా ఉండాలన్నమాట. అండ్ అదే వేలో మనల్ని ఎవరైనా బాధ పెట్టినా కూడా వాళ్ళు మనల్ని క్షమించమని అడిగినప్పుడు, అంటే డైరెక్ట్గా అడగలేకపోయినా వాళ్ళ బిహేవియర్లో మనకు అర్థమైనప్పుడు మనకు ఆ క్షమాగుణం అనేది ఉండాలి. సమస్యలు అనేటివి అందరికీ ఉంటాయి, కానీ మనకు ఎప్పుడైతే మనతో అమ్మవారు ఉంటుందో, అంటే మన మనసులో అమ్మవారు ఉంది అంటే ఇంక మనలో ఉన్నట్టే కదా. ఇంక మనలో అమ్మవారు ఉంటే మనకెందుకండి భయము? అమ్మవారు మనలో ఉండే ఈ చెడు లక్షణాలన్నింటినీ కూడా వన్స్ మనం ఇలాంటివి నమ్మినప్పుడు అవన్నీ కూడా దూరం చేసేసి మనకు ఒక జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అనమాట. అది ఎక్స్పీరియన్స్ చేయగలగాలి మీరు. వన్స్ అండి నేను ఒకటి చెప్తాను, మీరు ఎప్పుడైనా ఇంట్లో అట్లా దీపం పెట్టి లలిత సహస్రనామాలు కానీ అలాంటివి ఏదైనా చదువుతారు కదా, అలా చదువుకున్నప్పుడు ఒకసారి మీరు ఆ దీపాన్ని అలాగే చూసి ఒక 2 నిమిషాలు మీరు జస్ట్ ఒకసారి అంతా చదివేసుకోవడం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి కళ్ళు మూసుకొని ఒక 2 మినిట్స్ అలాగే ఉండండి. అంటే ఫోకస్డ్గా ఉండండి, అమ్మవారిని తలుచుకుంటున్నట్టు అట్లాగా. అది ఎలా అనిపిస్తుంది అంటే మనకి, అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను నేను, ఒక విశ్వం అన్నట్టు. అంటే చీకటిగా ఉంటుంది కదా, మొత్తం డార్క్గా ఉంటుంది. ఆ చీకట్లో మనం దీపాన్ని చూసి కళ్ళు మూసుకుంటాం కదా, అది ఒక స్టార్ లాగా కనిపిస్తుంది అనమాట మనకి. అంటే అక్కడ ఏదో వెలుగుతున్నట్లు, మనకు ఒక యూనివర్స్లో ఒక ఏదో వెలుగుతున్నట్లు అనిపిస్తుంది. నేను అది ఎలా ఫీల్ అవుతాను అంటే, అది మణిద్వీపం లాగా, ఆ మణిద్వీపం ఆ స్టార్ షేప్లో ఉంటుంది కదా అండి, అంటే శ్రీచక్రం షేప్లో ఉంటుంది కదా, అదే అక్కడ వెలుగుతున్నట్లు అలా ఒక కొద్దిసేపే అన్నమాట, ఒక 20-30 సెకండ్స్ ఉన్నా కూడా అది నేను ఫీల్ అవ్వగలను. అది నాకు ఎలా అంటే అమ్మవారితో నేను కనెక్ట్ అయిన ఫీలింగ్ అనేది నాకు తెప్పిస్తుంది అన్నమాట. అది అంటే అమ్మవారు వచ్చి డైరెక్ట్గా వచ్చి కూర్చొని ఇవంతా జరగవు, మన ముందుకు వచ్చి మాట్లాడడము ఇవంతా ఎవరైనా చెప్పినా కూడా నమ్మకండి. అలాంటివన్నీ ఎలా అవుతాయి, మనకి చిన్న చిన్న సైన్స్ ఉంటాయన్నమాట, వాటిని మనము అర్థం చేసుకోగలగాలి. ఇది మనం స్పిరిచువల్గా కనెక్ట్ అయి ఉన్నాము అనేలాగా మనం అర్థం చేసుకోగలగాలి. మీకు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడాను ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అది వన్స్ మీరు బిలీవ్ చేసి, మీరు ఎప్పుడైతే మీరు ఇట్లా చదువుకోవడం కానీ అమ్మవారిని ఆల్వేస్ మీరు ధ్యానించుకుంటూ ఉంటారో, మీకు ఖచ్చితంగా కొన్ని సైన్స్ అనేటివి మీరు ఫీల్ అవ్వగలరు, అమ్మవారి నుంచి వచ్చే సైన్స్ అనేటివి. అండ్ అలాగే ఒక సొల్యూషన్ అనేది మీకే ఆ థాట్ అయినా రావచ్చు, లేదా ఎవరో ఒకరి ద్వారా అయినా కూడా మీకు ఆ సందేశం రావచ్చు అన్నమాట. ఇలా చేయండి, ఇలా ఇలా అని మీకు అనిపిస్తుంది అన్నమాట. సో ఒక సొల్యూషన్ అనేది తప్పకుండా దొరుకుతుందండి మీ ప్రాబ్లమ్స్కి. అంతేగాని మీరైతే దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఉంటాయండి. ఇప్పుడు నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే అంత మాత్రాన దేవుణ్ణి మనం ఎట్లా బ్లేమ్ చేస్తాం? ఏ దేవుడు ఉన్నాడా లేదా అని మనం ఎట్లా ఫైనలైజ్ చేస్తాం? అసలు మనం ఎవరం? అసలు మనం ఎంత ఈ హోల్ యూనివర్స్లో ఇసుక రవ్వ ఎంత ఉంటుందో అంత కూడా ఉండదండి మనం ఉండే ప్లేస్ అనేది. అసలు ఇంకా అసలు ఎంతో మీరే ఊహించుకోండి, మనమెవరం చేయడానికి. అసలు అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అయ్యే శక్తిని మనకి అమ్మవారు తప్పకుండా ఇస్తుంది. మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వదిలేయకుండా అలాగే పట్టుకొని మీ నమ్మకాన్ని వదలకండి, అదే ముఖ్యం అన్నమాట. ఇప్పుడైతే మనం 15వ శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందామండి. ఒకసారి నేను శ్లోకాన్ని చదువుతాను. లక్షరోమల తాదార తాస మున్నేయ మధ్యమా స్తన భారదలన్మధ్య పట్టబంధవలిత్రయ. ఇంకొకసారి చదువుతానండి. లక్షరోమల తాదార తాస మున్నేయ మధ్యమా స్తన భారదలన్మధ్య పట్టబంధవలిత్రయ. లక్ష్య అంటే స్పష్టంగా కనిపించేదన్నమాట, అంటే ప్యూర్గా బాగా కనిపించేదన్నమాట. రోమలతాధారత అంటే రోమలత అంటే జుట్టు అన్నమాట. రోమాలంటే జుట్టు లాంటిది కదా, లత అంటే తీగలాగా అన్నమాట.
రోమలతాధార అంటే అమ్మవారి యొక్క వెంట్రుకలు తీగల్లాగా ఉన్నాయన్నమాట. బంగారు రంగులాగా మెరిసిపోతూ తీగల్లాగా ఉన్నాయన్నమాట. సమున్నేయ మధ్యమా అంటే పైకి లేచినట్టుగా ఉండే సన్నని నడుము అన్నమాట. అంటే అమ్మవారి నడుము చాలా నాజూకుగా, చాలా వయ్యారంగా, చాలా అందంగా ఉంటుందండి. అమ్మవారు ఆ నడుముని చీరతో కప్పేసుకుంటారనమాట. ఆ కామేశ్వరునికి అంటే అమ్మవారి యొక్క భర్తకి మాత్రమే తెలుస్తుందన్నమాట అమ్మవారి నడుము యొక్క వయ్యారము, నాజూకుతనము అనేది. అలాగే అమ్మవారి యొక్క నడుము చాలా దృఢంగా ఉంటుందన్నమాట. అంటే స్త్రీకి నడుము అనేది చాలా దృఢంగా ఉండాలంటారు. ఎందుకంటే తను గర్భం దాల్చేది ఆ నడుము భాగంలోనే కదా, అందుకని అన్నమాట. నడుము భాగం అనేది చాలా దృఢంగా ఉంటేనే ఆ మాతృత్వానికి ఎంతో అది సహాయపడుతుంది అన్నమాట. స్తన భార దళన్ మధ్య అంటే అమ్మవారి యొక్క స్తనాల భాగం అండి, అంటే ఛాతి భాగం అన్నమాట. అంటే అమ్మవారి యొక్క స్తనాల భాగం అనేది అంటే ఆ ఛాతి భాగము చాలా బరువుగా ఉంటుందంటండి. ఆ బరువుగా ఉన్న దాన్ని అమ్మవారి నడుము మోస్తూ ఉంటుందన్నమాట. ఆ వయ్యారంగా ఉండే ఆ దృఢమైన ఆ నడుము ఆ స్తనాల భారాన్ని మోస్తూ ఉంటుంది. పట్టబంధవలిత్రయ అంటే అమ్మవారి నడుము మీద 3 మడతలు బంగారు రంగుతో మెరిసిపోతూ ఉన్నాయంటండి. ఆ 3 మడతలు కూడా త్రివేణి సంగమం లాంటిదన్నమాట. ఇచ్చా, క్రియ, జ్ఞాన శక్తుల యొక్క త్రివేణి సంగమం అంటారు. అంటే ఇచ్చ అంటే సంకల్ప శక్తి అన్నమాట. ఆచరణ అంటే క్రియ అన్నమాట. అంటే ఏదైనా సరే మనం అనుకున్నది జరిగేలాగా మనం ఆచరణలో పెట్టడం అన్నమాట. సంకల్పం అంటే ఇది మనం ఏదైనా మనం చేయడానికి మనం సంకల్పించుకుంటాం కదా, అదన్నమాట. జ్ఞానం అంటే జ్ఞానం మనకు తోడయ్యి, మనకు ఏదైనా ఒకటి సంకల్పించుకున్నప్పుడు జ్ఞానం తోడయ్యి ఆచరణలో పెడతాం కదా, ఇవన్నీ కూడా మనకు అమ్మవారి నుంచి ఉద్భవిస్తాయన్నమాట. ఇక్కడ అమ్మవారి యొక్క స్తనాల భాగం అనేది అమ్మవారు ఈ మొత్తం ఈ జగత్తుకే అమ్మ కదా అండి. అసలుకు ఆదరణ అన్నమాట. అమ్మ దగ్గర నుంచే కదా మనకు ఆదరణ అనేది లభిస్తుంది. ఆ ప్రేమ అనేది అమ్మవారు మన ప్రాణులందరికీ కూడా పోషణ అందిస్తుంది అనమాట ఆ స్తనాల భాగం దగ్గర నుంచి. అందుకే అవి అంత బరువుగా ఉంటాయన్నమాట. ఎందుకంటే మనందరికీ అమ్మనే కదా పోషించేది, అందుకని అన్నమాట. మరి ఇంకొకసారి ఈ శ్లోకాన్ని చదివి మీకు క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. లక్షరోమలతాధార తాసమున్నేయ మధ్యమా స్తన భారదలన్మధ్య పట్టబంధవలిత్రయ అంటే అమ్మవారి యొక్క సౌందర్యం గురించి వర్ణించారు కదా అండి. స్తనాల భాగం గురించి, అలాగే ఆ నడుము గురించి. అసలు అమ్మవారి యొక్క సౌందర్యము మనకంతా కూడా ప్రశాంతతనిస్తుంది అన్నమాట. అంటే మన తల్లి కదా అమ్మవారు, అందుకని ఇక్కడ అమ్మవారి యొక్క నడుము చాలా సన్నగా తీగలాగా వయ్యారంగా ఉందంటండి. దాని మీద ఉండే రోమాలన్నీ కూడా తీగల్లాగా బంగారు రంగులో మెరిసిపోతూ ఉన్నాయంట. మొత్తం ఈ విశ్వాన్నంతా కూడా పోషించే ఆ స్తనాల భాగం దగ్గర నుంచి వచ్చే ఆ బరువు అనేది అమ్మవారి యొక్క సన్నటి నాజూకైన నడుము, దృఢమైన నడుము మోస్తూ ఉండడంతో 3 మడతలు త్రివేణి సంగమం లాగా 3 మడతలు అనేటివి ఏర్పడ్డాయన్నమాట. అవి బంగారు రంగులో మెరిసిపోతూ ఉన్నాయన్నమాట. ఇది ఎంతగానో సెన్సిటివ్ మీనింగ్ ఉందన్నమాట. మనం ఎంత పవిత్రంగా ఆలోచిస్తే అంత మంచిది. లలితా సహస్రనామాలు ఎవరైనా వినాలి అంటే కూడా ఆ అర్హత అనేది ఉండాలి. అమ్మవారి వాళ్ళకి ఆ అర్హత అనేది ప్రసాదిస్తేనే వాళ్ళకి అది వినాలి అనే ఆ బుద్ధి అనేది కలుగుతుంది అన్నమాట. వసిన్యాది వాగ్దేవతలు ఎంత చక్కగా పోలుస్తున్నారో చూడండి. ఒక్కొక్క శ్లోకంలో అసలు అమ్మవారి సౌందర్యాన్ని వర్ణిస్తూనే ఈ జగత్తుకంతా తల్లివమ్మ నువ్వు, నీ సౌందర్యం అలాంటిదమ్మా అని ఒక్కొక్క భాగం గురించి ఎంతెంత బాగా చెప్తున్నారో ఇవన్నీ మనకు ఫాలో అయ్యి ఒకసారి మనం వింటేనే మనకు తెలుస్తుంది అనమాట. అమ్మవారి యొక్క పోషణ శక్తి గురించి అన్నమాట మనం చెప్పాలి అంటే ఈ శ్లోకం అదే అన్నమాట. ఈ శ్లోకాన్ని మనం నిత్యం ధ్యానించడం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏంటో చెప్తానండి. మనకు స్త్రీ నుంచి వచ్చే ప్రేమ, అనురాగం అనేది పొందవచ్చు. అమ్మవారి నడుము మీద ఉన్న 3 మడతలు కూడా ఇచ్చా, క్రియ, జ్ఞాన శక్తులను సూచిస్తుందన్నమాట. అంటే ఏదైనా కూడా సంకల్పించుకున్నప్పుడు మనం ఆచరణలో పెట్టి జ్ఞానంతో ఆ పనిని మనం సాధిస్తామన్నమాట. ఇక్కడ లక్ష్య అంటే లక్ష్యం అన్నమాట. మనం ఏదైనా సరే
మనం జ్ఞానం, ధర్మం, ప్రేమను సాధించాలంటే మనం సంకల్ప బలం అనేది బలపరుస్తుంది అన్నమాట. అంతేకాకుండా అమ్మవారిని మనం ధ్యానించినప్పుడు మనకు మనసులో కలిగే ఆనందం అసలు మాటల్లో చెప్పలేమండి. అంత మంచి ఆనందం మనకి అమ్మవారు ఇస్తుందన్నమాట. నిత్యం అమ్మవారిని ధ్యానించడం వల్ల అసలు ఎన్నో ఉపయోగాలు అవి ధ్యానించే వాళ్ళకే తెలుస్తాయి. ఈసారి మీరు ఈ శ్లోకాన్ని చదివేటప్పుడు అమ్మవారి యొక్క పోషణ భాగం ఉంది కదా అండి, ఈ స్తన భాగము ఈ విశ్వాన్నంతా కూడా ఎలా పోషిస్తుంది అనేది మీకు గుర్తు రావాలన్నమాట. అలాగే అమ్మవారి యొక్క నడుము మన తల్లి గర్భం లాంటిది, మనమందరం కూడా అక్కడి నుంచే వచ్చాము అనేది అర్థం చేసుకోవాలి. అంటే స్వయాన అమ్మవారే మన తల్లికి మాతృత్వాన్ని ప్రసాదిస్తుందన్నమాట. అప్పుడే మనం జన్మిస్తాము. ఈ మొత్తం జీవరాశులు కూడా మాతృత్వం వల్లనే కదా అండి పుడతాయి, అంటే తల్లి దగ్గర నుంచే కదా అండి పుడతారు. అదంతా కూడా అమ్మవారి వల్లే సాధ్యమవుతుంది. సో ఇదండి ఇవాల్టి శ్లోకం. ఈ శ్లోకానికి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.